దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మరలా ఈ ఉదయకాలమున ప్రభు సాన్నిధ్యములో చేరి మనము ప్రభు వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభు మనకిచ్చినటువంటి మహాకృపను బట్టి ఆయన ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల వాగ్దానము ద్వితీయోపదేశకాండము 20వ అధ్యాయము 4వ వచనం. మిమ్ము రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. ది అంటే రెండు, రెండవసారి ద్వితీయోపదేశ కాండములో అనేకమైన ఇశ్రాయేలులను గూర్చి, చాలా ఇశ్రాయేలులకు దేవుడిచ్చే దీవెనల గురించి మనం చూస్తూ ఉంటాం. అక్కడ నిజంగా మాట్లాడుతున్న విధానం, నాయకులు మాట్లాడుతున్న విధానము, మోషే తర్వాత యెహోషువను దేవుడు వెన్నుకొని ఇశ్రాయేలును నడిపిస్తున్న విధానము చాలా అద్భుత రీతిలో మనకు కనబడతా ఉంటది. నిజంగా ఎలా నడిపించాడు ఇశ్రాయేలును ప్రభు అంటే చాలా ఆశ్చర్యం. ఆ విషయాలను గనక మనం జ్ఞాపకం చేసుకుంటే, నడిపించిన విధానాన్ని మనం చూసినట్లయితే, వారి ముందు వెనక ఆవరించి వారు నిజంగా నడుస్తున్న విధానం, దేవుడు వారిని ఆశీర్వదించిన విధానం. అందుకే అంటున్నారు, మీరు భయపడొద్దు, మీరు జంకొద్దు, మీ శత్రువుల పక్షమున యుద్ధము చేయువాడు నేనే, యుద్ధము యెహోవాదే అని మనకు కనబడతా ఉంది. ఆ నడిపించినటువంటి తీరు మహా అద్భుతం. ప్రియులారా, ఇశ్రాయేలు విషయంలో దేవుడు చేసిన అద్భుతాలను మనం చూస్తే, వారు నడిచినంత కాలము నిజంగా 400 సంవత్సరాలు వారు నడుస్తున్నప్పుడంట, చాలా విచిత్రమైన సంగతి ఏంటంటే, వారి కాళ్ళకున్న చెప్పులు తెగిపోలేదు అని రాయబడి ఉంది. నిజంగా ఒక్కసారి వాళ్ళు ఎంత అద్భుతమో. అంతేకాదు, వారి వస్త్రాలు పాతగిల్లలేదు అని రాయబడి ఉంది. అన్ని అద్భుతాలే. వారు నడిపించే విధం చాలా ఆశ్చర్యం. వారు అనేక విజయాలను చూస్తూ ఎర్ర సముద్రమును, యోర్దానును అన్ని దాటుతూ దేవుని యొక్క మహిమను చూస్తూ, దేవుడు వారిని ఎలా నడిపించారంటే, పగలు మేఘస్తంభముగాను, రాత్రి అగ్నిస్తంభంలోను వారు నడిపించిన విధానాన్ని చూస్తా ఉన్నాం. వారు నిజంగా ఆశించిన ప్రతి విషయంలో దేవుడు వారికి సహాయము చేసిన విధానాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. కనుక ఈ ఉదయకాలమున దేవుని వాగ్దానము గొప్పది. మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే అని వాగ్దానం. అవును ప్రియులారా, దేవుని మాట విన్న వారికి, దేవుని వాగ్దాన ప్రకారంగా జీవించిన వారికి దేవుడు దాచి ఉంచిన మేలులు, సిద్ధపరిచిన మేలులు కొన్నిసార్లు అవి కంటికి కనబడవు, చెవికి వినబడవు, మనిషి హృదయమునకు అగోచరము అని రాయబడి ఉంది. వీరిని నడిపించిన తీరు ఇశ్రాయేలును చాలా అద్భుతం. వారికి కావలసిన నీళ్లు, వారికి కావలసిన భోజన సదుపాయము, నిజంగా దేవదూతల ఆహారమును దేవుడు వారికి ఇచ్చి ఉన్నాడు. శ్రేష్టమైన మన్నాను కురిపించాడు. కనుక ఈ ఉదయకాలమున దేవుని చిత్తమును నెరవేర్చు వారి పట్ల దేవుడు ఎంత శ్రద్ధ చూపుతున్నాడో ఇక్కడ దేవుని వాగ్దానాన్ని బట్టి మనకు తెలుస్తుంది. మీ శత్రువుల విషయమై మీరు మెలకువగా ఉండి, పరిశుద్ధులుగా ఉండి, దేవుని మీద ఆధారపడి, మనుషుల మీద కాదు, యెహోవాదే యుద్ధమని తలంచి మీరు ముందుకు నడిచినట్లయితే, మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడనే యెహోవాయే మీ పక్షాన యుద్ధము చేస్తాడని రాయబడింది. కనుక ఈ ఉదయకాలమున దేవుని వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించుకొని, మనకొస్తున్నటువంటి ప్రతి శ్రమ, ప్రతి శోధన జయించుటకు, దేవుని చిత్తమును నెరవేర్చుటకు దేవుని వాగ్దానం మనకున్నది.
కనుక ఈ ఉదయకాలమున దేవుని వాగ్దానాన్ని బట్టి మనలను మనము సిద్ధపరుచుకొని పరిశుద్ధపరుచుకొని మన శత్రువుల విజయములో విజయం పొందడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా తండ్రి, మీరు ఇశ్రాయేలును నాయన నడిపించిన తీరు, వారి నాయకుని యొక్క మాటను అనుసరించిన తీరు, వారికి జయమిచ్చిన విధానం, వారి పోషించిన విధానం ఎంతో అద్భుతమై ఉన్నది ప్రభువా. నేడు మమ్మల్ని కూడా తండ్రి అలా మీరు పోషిస్తూ అలా జీవింపచేస్తూ ఆటంకాలు అవరోధాలను ఆయన అధిగమించి నీ సన్నిధిలో మేము జీవించడానికి కృప చూపుతున్నందుకు వందనాలు చెల్లిస్తూ, మీరు ఈ ఉదయకాలం ఇచ్చిన వాగ్దాన్ని ఎత్తిపట్టి నేను స్తుతిస్తూ ఘనపరుస్తూ ఆరాధిస్తూ ఉంటున్నాం తండ్రి. మా జీవిత కాలమంతా నమ్మకంగా పవిత్రంగా పరిశుద్ధంగా నీ కొరకు జీవించుటకు నీ కృప మా అందరికి అనుగ్రహించుమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రతి ఉదయకాలం వింటున్న వాగ్దానము మీరు దీవించబడుతూ ఇతరులకు షేర్ చేస్తూ వారిని కూడా దీవెనకు పాత్రులుగా చేయాలని మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.